శ్రీ పరాభావనామ సంవత్సర జూన్ నెల ఈ రాశి ఫలితాల గురించి, మిథున రాశి గురించి ఈరోజు తెలుసుకుందాం. మిథున రాశి అనే ఒక సంకల్ప బలానికి ఆ రాశికి అధిపతి గురుడు. గురు సంకల్పం లేని ఈ మిథున రాశి గల వాళ్ళకి వివాహం కానీ, ఆరోగ్య బలాలు కానీ, కన్యగా ఉన్న స్త్రీలు కానీ, లేకుంటే సంతానం లేని వాళ్ళకి కానీ ఈ రాశిలో గురుడు మంచి సంకల్పాన్ని, మంచి శుభాయాన్ని ఏర్పాటు చేస్తుంటాడు. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఏ విషయాన్నైనా సరే ఒక కంటెంట్ని మాట్లాడాలి, చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఏకాగ్రతని ఎప్పటికీ కోల్పోయేవాళ్ళు కాదు. ఖచ్చితంగా ఆ ఏకాగ్రతతో, ఆ పని మీద శ్రద్ధతో, ఆ ఆలోచనతో దాన్ని ముందు అడిగేసి దాన్ని సాధించాలి. ప్రతి 10 మందిలో మంచి పేరు సంపాదించుకోవాలి, నిలబెట్టుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో వ్యవసాయ పరంగా ఉండేవాడు కావచ్చు, లేకుంటే బిజినెస్ పరంగా ఉండేవాళ్ళు కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, లేదా ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు, లేకుంటే రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు కావచ్చు. ఈ రాశి గారి వాళ్ళు చాలా కష్టాలు పడుతుంటారు. ఇప్పుడు గత 2-3 సంవత్సరాలకి ఈ మిథున రాశి గల వాళ్ళకి ఆర్థిక సమస్యలు ఎక్కువగా మొదలవుతున్నాయి. అయితే ఈ సంవత్సరం ఈ యొక్క జూన్ నెల కాడి నుంచి వీళ్ళకి మంచి శుభ గడియలు, అమృత గడియలు ఉన్నాయి. ఈ గడియల్లో వీళ్ళు చేయాల్సింది ఏందిరా అంటే ముఖ్యంగా కష్టాన్ని నమ్ముకున్న వారికి ఖచ్చితంగా భగవంతుడు ఫలితం చూపిస్తాడు. అది అందరిలోనూ ఉంటుంది. కానీ ఈ రాశిగారి వాళ్ళు కంపల్సరిగా దాని గురించి కష్టపడే తీరాలి. ఈరోజు కష్టమని అనుకుంటే రేపు సమయాన్ని మనం వృధా చేసుకుంటే ఆ తర్వాత మీకు ఏ పని చేయాలన్నా కూడా ఆ ఒక్క సమయము కలిసి రాదు. తర్వాత మీరు అనుకున్న పనులు సక్రమంగా చేయలేరు. దాంట్లో ఏదో ఒక రూపంలో ఆగిపోవడము, నష్టము రావడము, చిన్న చిన్న సమస్యలు రావడానికే ముందంజగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఏదైనా సరే మనసు పెట్టి ఈ రాశి గారి వాళ్ళు కంపల్సరిగా చేస్తే అది జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. అది కుటుంబ పరంగా చాలా రోజులుగా పడుతుంటారు వీళ్ళు. ఈ ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయంటే కాళ్ళు చేతులు నొప్పులు రావడము, లేకుంటే నీరసంగా ఉండి స్వచ్ఛపడిపోవడం, పెరాలసిస్ మాదిరిగా రావడము, లేకుంటే కడుపులో నొప్పి మాదిరిగా రావడము, ఆపరేషన్లు, తర్వాత తల హెడేక్గా ఉండటం, డిస్క్ ప్రాబ్లం ఉండడం, ఇలాంటివన్నీ ఈ సమస్యల వాళ్ళకి, ఈ మిథున రాశి గల వాళ్ళకి చాలా ఇబ్బందులు పెట్టేస్తుంటాయి. అదేవిధంగా వీళ్ళు సంపాదన విషయానికి వస్తే సంపాదించింది లక్ష్మి పెద్దగా నిలకడగా ఉండదు. సంపాదించేది భాగం అయితే ఖర్చు 2 భాగాలు వీళ్ళకి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా అధికంగా ఉంటుంది. దాని తర్వాత సమస్యలు ఎలా ఉంటాయంటే మీరు చెప్పుకోకపోయినా, మీరు అనుకోకపోయినా, మీరు ఊహించకపోయినా, ఈ సమస్య వస్తుందని మీరు గ్రహించకపోయినా కూడా అవి ఆటోమేటిక్గా వచ్చి మీ మీద పడిపోతుంటాయి. అవి పడ్డప్పుడు కంటికి కునుకుండదు, మనసుకు శాంతి ఉండదు, అనుకున్న పని జరగదు. మనకు సాయం చేస్తున్న వ్యక్తి కూడా మనకి ఆపోజిట్గా తయారైపోతాడు. తర్వాత మనకి మంచిగా సాయం చేస్తారని దగ్గరికి వచ్చిన వ్యక్తి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చేవాడు కూడా మనకి హ్యాండ్ ఇచ్చేస్తాడు. మనకి ఆ పనులు జరగవు. లక్ష్మి కూడా మన చేతిలో నిలకడగా లేకపోయినప్పుడు కొన్ని రుణ బాధలకి, అప్పులకి బాధలు పడాల్సి వస్తుంది. అదేవిధంగా వీళ్ళు కొన్ని పనులు అవుతాయి అనుకొని కొంతమందిని ఒప్పించుకొని వాళ్ళకి ఒప్పచెప్పి ఆ పని కార్యక్రమాన్ని మనం చేసుకోవాలనుకుంటారు. ఆ పని దగ్గరికి బాగానే ఆ పని వాళ్ళ వల్ల కూడా కాకుండా పోతుంది. కారణం అది నీ నుంచి వచ్చిన తప్పితమో, లేకుంటే నీ జాతక బలంలో వచ్చిన ప్రాబ్లమో, లేకుంటే నీ నక్షత్ర బలాన్ని బట్టి, రాశిని బట్టి, నీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వచ్చిన సమస్య, లేదంటే నీకు అనుకోకుండా మధ్యలో మనుషుల ద్వారాగనో, గ్రహాల ద్వారాగనో, లేకుంటే కొన్ని ప్రభావాల ద్వారాగనో, దాటుడు ప్రయోగంగా వచ్చిన సమస్యలు కొన్ని ఉండొచ్చు. వాటిని గ్రహించుకోవాలి. వాటిని మనం ముందుగా తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకోవాలంటే మీ అంతరాత్మ తెలిసేది కాదు. ఇది ఒక పంతుల దగ్గరకో, గురువు గారి దగ్గరకో, స్వామివారి దగ్గరకో వెళితేనే మీ సమస్యకి పరిష్కారం ఏంటని చెప్పగలుగుతాడు. ఆ సమస్య ఏ విధంగా వచ్చింది, దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయొచ్చు అనే ఒక విషయాన్ని మీరు సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం కూడా మీకు ఉంది. అయితే కొంతమంది ఏంద్రా అంటే ఉదయాన్నే లేచి ఆఫీస్కి పోవాలి, సంపాదించుకోవాలి, కుటుంబ పరంగా మనం నలుగురిలో బాగుండాలి అనేది కొంతమంది ఆలోచన, లక్ష్యం కూడా అదే. కానీ ప్రతి ఒక్క మనిషిలోనూ ఇది ఉండాలి, ఉంటుంది కూడా. కానీ కాకపోతే కొన్ని సమస్యల్ని కుటుంబ పరంగా వదిలేసిపోయినప్పుడు మన కుటుంబంలో ఏమి జరుగుతుంది, మనకు కొడుకు కానీ, కోడలు కానీ, లేకుంటే మన ఇంట్లో ఉన్న బిడ్డ కానీ, అల్లుడు కానీ, మన ఇంట్లో ఉన్న జనాభా ఏమి చేస్తున్నారు, వాళ్ళు ఏ ఆలోచనలో ఉన్నారు అనేది మనం గ్రహించుకోకుండా మనం వదిలేస్తే రేపు మీ కుటుంబం నుంచే ఒక సమస్యగా మొదలయ్యే ఒక వ్యక్తి మొదలైందంటే అది 10 మందిలోని చెడ్డ పేరు తీసుకొచ్చేసి మీ అందరికీ చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా 100% ఉంటుంది. ఒక పెద్దరికంగా
ఒక పెద్దగా కుటుంబ పెద్దగా మీరు మగవారు కావచ్చు లేదంటే ఆడవారు కావచ్చు, కుటుంబం మీద ఒక మాదిరిగా మనం గ్రహించుకుంటూనే ఉండాలి. కొన్ని సమస్యలకి పరిష్కారం దొరకదు, మనం ఎదుక్కోవాలి. అదే విధంగా సమస్య రాకుండా ఉండడానికి కూడా మన ఆలోచనలు మన కంటి చూపు కూడా ఒకవైపు మన కుటుంబం మీద, ఒకవైపు నీ సంపాదన మీద, ఒకవైపు నీ కష్టపడే ఒక వృత్తి మీద ఏ పని చేస్తే మనకు బాగుంటుందని మనం ఆలోచించుకుంటూ పోతే కంపల్సరిగా మనకి సరైన సమాధానము పరిష్కారము దొరుకుతుందని నేను మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను. అదేవిధంగా మీకు కొన్ని రుణబాధలు ఇచ్చిన చోట అవి తిరిగి రావు. రాకోకుండా వాళ్ళు మీ చుట్టూ తిప్పించుకునేది పోయి వాళ్ళ చుట్టూ మీరు తిరగాల్సి వస్తుంది. ఒకప్పుడు మీరు సాయం చేసిరన్న విశ్వాసాన్ని కూడా మర్చిపోయి వాళ్ళు ఇస్తానన్న మాటని చెప్పి వాయిదాల మీద పోతుంటారు కొంతమంది, అది ఇవ్వకుండా పోవడం. లేదంటే ఒక ల్యాండ్ పరంగా ఇల్లు కట్టాలి, లేకుంటే ఆ ఇల్లు కొనాలి, లేదంటే ల్యాండ్ను కొనాలి అనుకునే వాళ్ళకు కూడా కొన్ని ఆటంకాలు అడ్డుపడుతూనే ఉంటాయి. అసలు ఎందువల్ల ఈ విధంగా జరుగుతుంది? ఈ రాశిలో ఉండే వాళ్ళకి అందరికీ ఇదేగా జరుగుతుందా, లేకపోతే కొంతమందికినా అనేది కొంతమందికి సందేహం ఉండొచ్చు. ఈ రాశి కల్లా వాళ్ళు కోటేశ్వరులు ఉన్నారు, తర్వాత ధనికులు ఉన్నారు, తర్వాత ధనానికి మొత్తం ప్రాప్తి కుటుంబానికి కూడా పోషించలేని పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ రాశి వల్ల నుంచి వచ్చిన ప్రాబ్లాలు మాత్రం అన్ని విధంగా ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్క మనిషి తీరును బట్టి, ఒక్కొక్క మాట తీరును బట్టి, ఒక్కొక్క మనిషి కండిషన్ను బట్టి, వాడు మనసులో ఆలోచించే మైండ్ థాటును బట్టి, చేసుకునే ప్రతి ఒక్క వృత్తి మీద ఆధారపడే ఒక సంకల్ప బలాన్ని కూడా ఒక మనిషి మీద ఈ ఆలోచన అది డిసైడ్ చేస్తుంది ఆ టైం. అప్పుడు మనకి కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఆ సమస్యలను కూడా మనను గుర్తుంచుకొని, ఆ లక్షణాలను మనం గుర్తుంచుకొని ఒక్కటి ముందుకేస్తే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుందని, ఆ సర్వీస్ ద్వారాగా మనకు మంచి పనులు జరుగుతాయని నా నమ్మకం. అదేవిధంగా ఈ రాశి గల్ల వాళ్ళు ఈ సమస్యలో ఉన్నప్పుడు ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీరు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేస్తే దాన్ని కంపల్సరిగా ఆ ప్రాబ్లాన్ని మనం పరిశీలించి దానికి తగినట్టు పరిష్కారం ఏమి చేయాలని మీకు ఫోన్ ద్వారా కూడా వివరిస్తాను. మీరు ఇంట్లో ఉండి కూడా చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు మహాలక్ష్మి వ్రతం మీ ఇంట్లో ఎప్పుడైనా ఒకసారైనా సరే జరిపించాలి. మీరు జరిపించలేని వెడల అలా ఉండుంటే ఒక్కసారి అష్టలక్ష్మి టెంపుల్కి ఒకసారి వెళ్ళిరండి. కంపల్సరిగా మీకు ఉన్న కష్టాలకి ఆ భగవంతుడు అన్ని విధాలుగా మీకు పరిష్కారం చేసి మీకు ముందడుగులో ఉండి ధనాధాన్య సంకల్పాన్ని కూడా చేకూరుస్తాడని సర్వే జనా సుఖనో భవంతు అష్టైశ్వర్య మనో సిద్ధి ప్రాప్తి. ప్రతి ఒక్క విషయానికి భగవంతుడు మనకి దైవ బలం ఉంది. అది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరికైనా సరే ఎవరు నమ్ముకునే దైవ బలం వాళ్ళదే. ఆ దైవ బలాన్ని నమ్ముకున్న వాళ్ళు నా దైవం గొప్ప నీ దైవం గొప్ప అనేది కాదు. మనం నమ్ముకున్న సంకల్ప బలం ప్రకారం మన దైవాన్ని మనం నమ్ముకొని మన పనిని చేస్తున్నాం. అదే దాంట్లోనే ఆ పనిలోనే మీకు దేవుడు కనిపిస్తాడు. ఆ దైవ బలమే మిమ్మల్ని అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్లే ఒక సంకల్ప బలం. అయితే దీంతో పాటు ధనాన్ని కూడా మనకి ముఖ్య కారణం. ధనం అనేది ప్రతి ఒక్క మనిషికి ఇంపార్టెంట్. ధనం లేనిది ఈరోజు ఏ ఒక్క కార్యాన్ని మనం చేయలేం. అదేవిధంగా ధనం సంపాదించి దానిని మిగలబెట్టుకునేది కొంతమందికి తెలియక కొన్ని ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని కష్టాలు పాలవుతున్నారు, కొన్ని అప్పులు పాలవుతున్నారు. కొంతమంది అయితే ఉన్నది బాగొట్టుకొని లేని దాని గురించి ఎత్తుకుంటూ తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ధన సంకల్పం గురించి ధన వశీకరణ, జన వశీకరణ, తర్వాత అదృష్ట వశీకరణ అనే ఒక సంజీవులు ఉంటాయి. వాటిని మనం భద్రాచలం అడవుల్లో కానీ, తర్వాత గృహ సంకల్పంలో కానీ, శ్రీశైలంలో కానీ ఇలాంటి కొన్ని సంజీవులు మనకి దొరుకుతాయి. అలాంటివి మనం తెప్పించేసి ఆ 3 సంజీవులు మనకి ప్రతి ఒక్క మానవుడికి ఇంపార్టెంట్. ఆ 3 సంజీవుల్ని ఒక నల్లగుడ్డలో పసుపు కుంకుమ వేసి అందులో 3 తెల్లటి గవ్వలేసి ఈ 3 ఒక సంజీవులను అందులో పెట్టి మనం బీరువాలో పెట్టుకుంటే ధన సంకల్పం, తర్వాత మీరు అనుకున్నట్టుగా జనాకర్షణ, తర్వాత మీరు ఏ కార్యం చేసినా ఆ ధనం మీకు నిలబడిపోయి ఆ కార్యాన్ని సిద్ధిపడేలాగా చేసేదే ఈ ధన వశీకరణ సంకల్ప బలం. దీన్ని మీరు ఖచ్చితంగా మీరు సంపాదించుకొని మీరు తెచ్చిపెట్టుకుంటే మీకు మంచిది. అదేవిధంగా కుటుంబంలో కొంతమందికి వ్యాపారస్తులు కానీ, లేకుంటే గృహస్థితులు బాగలేని వాళ్ళు కానీ, ఆరోగ్యాలు బాగలేని వాళ్ళు కానీ కొన్ని సమస్యలు ఉంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించి దానికి తగినట్టుగా కాపర్తో చేసింది, అది సంస్కృతములు ఉంటాయి బేజక్షరాలతో, దాంతో చేసి వాటి గురించి ప్రత్యేకంగా చేస్తాను. అవి చేపిచ్చేసి మీ ఇంటి ఆధ్వర్యంలో పెట్టుకుంటే మీకు దృష్టి, దోష, శనిగ్రహాలు
ఎటువంటి మీ స్థానానికి సంభవించవు. తర్వాత అదేవిధంగా మీకు అష్టైశ్వర్య, మనోసిద్ధి, భోగభాగ్యాలు కలిగేటట్టుగా మీకు ఆ కాపర్తో చేసిన తాయిత రూపంలో అది మీ ఒంటి మీద ఉండేలాగా చేసుకోవాలి. లేదు మీ స్థాన బలంలో పూజా మందిరంలో పెట్టుకొని పూజించేలాగా చేయాలి. కంపల్సరిగా ఇలాంటివి చేస్తే మీకు ఆయురారోగ్యం, అష్టైశ్వర్యం, మనోసిద్ధి, కుటుంబము, ధనధాన్యము, అప్పుల బాధలు తీరిపోయి ఆ భగవంతుడు మీకు అన్ని విధాలుగా మీరు నమ్ముకున్న దేవుడు మీకు ఎన్నెనకాల నిలబడి ముందు దారి చూపించేలాగా నేను మంచి పరిష్కారాన్ని అందిస్తాను. నమ్మకంతో నాకు కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు సంపూర్ణమైన భవిష్యత్తు దొరుకుతుందని. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.